అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ లోపల టీజీఆర్టీసీ 2025 కి సంబంధించి జాబ్ యొక్క మనకు రిక్రూట్మెంట్ అవడం జరిగింది. అదే విధంగా డ్రైవర్ ఉద్యోగాలు కావచ్చు, అదే విధంగా శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట సొంతగా మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి ఇక్కడ ఏదైతే తెలంగాణలో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి డ్రైవర్ జాబ్స్ కావచ్చు, అదే విధంగా శ్రామిక్ జాబ్స్ సంబంధించి ఆన్లైన్ లో మన మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం చూస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు సంబంధించిన అభ్యర్థులకు కూడా వీడియో షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే, ముందుగా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ డ్రైవర్ జాబ్ కావచ్చు, అదే విధంగా శ్రామిక్ జాబ్ కావచ్చు అనమాట. ముందుగా ఇక్కడ ఏదైతే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అౌట్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. అప్లై ఆన్లైన్ ఫర్ డ్రైవర్ అండ్ శ్రామిక్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. నో అని ఆప్షన్ కదా, క్లిక్ చేయండి. అంటే ఇది వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకుంటే అవసరం లేదు, మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఎటువంటి అప్లికేషన్ చేయకపోతే ఇక్కడ నో అని ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ చూడండి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనమాట. ఆన్లైన్ లో పేమెంట్ ఏ విధంగా కట్టాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, మీకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఆన్లైన్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. మీరు చేయాల్సింది ఒకటే, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదే విధంగా ఓకే, ప్యారలల్ గా వేరే మొబైల్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అయితే మీరు కూడా ఈ విధంగానే అప్లికేషన్ చేసుకోండి. ఓకే, రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో చూడండి క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మీ 10th క్లాస్ మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీ యొక్క పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, అదే విధంగా నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే 22 సంవత్సరాలు నిండి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఒకసారి మీరు అందరూ కూడా ఈ యొక్క నోట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా ఆర్యుఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మనకు అడుగుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా క్లిక్ చేయగానే మన తెలంగాణ స్టేట్ వాళ్ళమే కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ అనమాట, మీ కులం అడుగుతా ఉంది అనమాట. ఈ యొక్క సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు మీకు సంబంధించి మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా మనకి ఈ విధంగా అయితే కంప్లీట్ ఉంటాయి అనమాట. మేము ఇక్కడ బీసీడీ కాబట్టి ఇక్కడ నేను బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే విధంగా జెండర్ అన్నమాట, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు జెండర్ అయితే అడుగుతుంది అనమాట. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ సమర్పించండి ఉంది కదా, మనకు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ప్రివ్యూ అని ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదా, ఒకసారి మళ్ళీ సరే చూసుకోవాలన్నమాట. ఓకే, మీ నేమ్ కావచ్చు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లోకల్ క్యాండిడేట్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్నారా, నాన్ సెలెక్ట్ చేసుకున్నారా, అదే విధంగా మీ కమ్యూనిటీ కావచ్చు, మీ జెండర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ ద ఎబో డీటెయిల్స్ ఎంటర్డ్ బై మీ అని ఉంది కదా, ఇక్కడ టిక్ బాక్స్ చూడండి. ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేయగానే ఇక్కడ ఏదైతే కన్ఫర్మ్, ఓకే కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ అందరూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట ఓటీపీ రావడం జరుగుతుంది. ఓకే, ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయడానికి మీకు ఈ విధంగా అయితే ఆ యొక్క పేజీలోని మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే ఎంటర్ ఓటీపీ అనమాట. ఓకే, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ తెచ్చి ఇక్కడ ఈ యొక్క బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు అందరూ కూడా మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అయితే మనము క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మనకు ఎంటర్ న్యూ పాస్వర్డ్ అనమాట, అంటే మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అనమాట. ఓకే, లైక్ ఏ విధంగా అంటే మనము అప్కమింగ్ లో ఇక్కడ ఆన్లైన్ లో మనం అప్లికేషన్ చేస్తాం కాబట్టి దాని కొరకు లాగిన్ పాస్వర్డ్ మనము ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే మీరు ఓన్ గా లైక్ ఏ విధంగా అంటే సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ విధంగా మీరు కూడా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ విధంగా మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ మనకు చూడండి రీఎంటర్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, పైన బాక్స్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో మనం ఈ యొక్క కింది బాక్స్ లో కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు మర్చిపోవద్దు, ఒక బుక్ లో కానీ ఎక్కడో ఒక దగ్గర రాసుకోండి, మనకు ఫర్దర్ గా చాలా యూజ్ ఉంటుంది ఈ యొక్క పాస్వర్డ్ తోని. ఓకే, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ క్యాప్చర్ ఉంది కదా, ఓకే క్యాప్చర్ మనకు D77BZ ఉంది కదా, ఇలాంటి క్యాప్చర్ మీకు కూడా వస్తుంది అనమాట. ఓకే, పేజ్ లో ఆ యొక్క క్యాప్చర్ తెచ్చి ఇక్కడ జనరేట్, ఆ క్యాప్చర్ చేసి ఇక్కడ ఏదైతే టైప్ ద కోడ్ ఫ్రమ్ ది ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ యొక్క బాక్స్ లో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మళ్ళీ ఇక్కడ మీకు వెల్కమ్ అనే విధంగా వస్తుందన్నమాట. ప్లీజ్ సైన్ ఇన్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ అని మీకు ఈ విధంగా అయితే వస్తుంది. రాగానే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ కావచ్చు, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఇదివరకు మనం పాస్వర్డ్ ఇచ్చినాం కదా, అదే పాస్వర్డ్ ఇక్కడ సెకండ్ బాక్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బాక్స్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ బాక్స్ లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనిపిస్తుంది కదా కోడ్, ఆ కోడ్ క్యాప్చర్ ఇక్కడ దగ్గర ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు మొబైల్ నంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ మనకు ఏదైతే మనకు ఇక్కడ కింద మనకు సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓటీపీ బాక్స్ ఈ విధంగా అనమాట. ఈ యొక్క ఓటీపీ బాక్స్ లో మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అనే బటన్ కదా ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ చూడండి మనం ఏదైతే పేమెంట్ కట్టడానికి ఇప్పుడు మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్, మీకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదే విధంగా రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ కమ్యూనిటీ, ఓకే మీరు బీసీఏనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా మీ కమ్యూనిటీ ఎంటర్ చేయాలి. తర్వాత లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ ఎస్ని ఎంటర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ చూడండి సెలెక్ట్, చూడండి పోస్ట్ టు అప్లై అనమాట. మీరు ఏ పోస్ట్ మీద అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ పోస్ట్ వారికి ఇక్కడ మనకు అమౌంట్ ఎంత కట్టాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అందరూ కూడా పోస్ట్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అనమాట. డ్రైవర్ కి మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి పేమెంట్ వచ్చేసి ఇక్కడ 600 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా అప్లికేషన్ ఫర్ పోస్ట్ శ్రామిక్, ఓకే శ్రామిక్ కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి 400 రూపాయలు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ డ్రైవర్ జాబ్స్ సంబంధించిన కోడ్ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి 45, తర్వాత శ్రామిక్ జాబ్స్ సంబంధించిన పోస్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ 46 అనమాట. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీ ఉంది కదా, ఫీ సమ్మర్ మీరు వెరిఫై చేయాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే మీరు ఏ జాబ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒక పైన. ఓకే, దానిపైన మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది డ్రైవర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేమెంట్ సంబంధించిన సమ్మరీ చూపిస్తుంది అనమాట. చూపించగానే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లికేషన్ కి పేమెంట్ కట్టడానికి మనకి ఈ విధంగా అయితే మెథడ్స్ అయితే వస్తాయన్నమాట. మీరు క్రెడిట్ కార్డ్ తో కడతారా అమౌంట్, డెబిట్ కార్డ్ తో కడతారా అమౌంట్, నెట్ బ్యాంకింగ్ తో చేస్తారా, వ్యాలెట్ తో చేస్తారా, యూపీఐ ఇస్ నథింగ్ బట్ మీకు సంబంధించిన వాట్సాప్ నుంచి కూడా ఆ యొక్క యూపీఐ కావచ్చు, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము పేమెంట్ అయితే కట్టవచ్చు అనమాట. కాబట్టి మీకు ఏది అవైలబుల్ ఉంటే పేమెంట్ చేయడానికి ఆ యొక్క మెథడ్ ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇందులో మీకు సంబంధించిన ఇన్ కేసు ఇక్కడ మీరు కార్డుతోనే పేమెంట్ కట్టాలనుకున్నట్లయితే మీ యొక్క కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పైర్ డేట్ ఎంటర్ చేయాలి, ఎక్స్పైర్ ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత సివివి నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ అయితే మీకు కంప్లీట్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి పేమెంట్ పైన క్లిక్ చేయగానే, మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పాస్వర్డ్స్ కావచ్చు, ఓటీపీస్ కావచ్చు ఎంటర్ చేసిగానే మీకు సంబంధించిన పేమెంట్ అయితే కట్టుకోవడం జరుగుతుంది. కట్ అయిన వెంటనే పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు ఈ విధంగా అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ మీకు ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. అంటే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఒకసారి పేమెంట్ కంప్లీట్ అవ్వగానే మీరు ఏం చేయాలి, ఈ యొక్క పేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పేమెంట్ కంప్లీట్ అవ్వకపోతే టైం పడుతున్నట్లయితే మీరు ఆ పేజ్ ని రిఫ్రెష్ చేయడం కానీ, అదే విధంగా బ్యాక్ రావడం కానీ చేయకండి. పేమెంట్ అయ్యేంత వరకు మీరు ఆగండి. ఓకే, అయిన వెంటనే మీరు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే మీరు అందరూ కూడా యొక్క పేమెంట్ పేజ్ ని అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కావచ్చు, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, ఇంపార్టెంట్ అనమాట. మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే చూడండి మనకు ప్రింట్ రిసిప్ట్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఈ యొక్క రిసిప్ట్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. అదే విధంగా కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి అనమాట. ఓకే, క్లిక్ చేయగానే మీరు ఏమవుతుంది, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ లోకి మనకి ఈ విధంగా అయితే
ఎంటర్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సర్టిఫికేట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేయడానికి ఒకేసారి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి మీకు ఇక్కడ ఏదైతే కొన్ని ఫార్మాట్ ఇచ్చినారనమాట, అంటే ఎంత కేబీలో ఉండాల్సి ఉంటుంది అని మనకు ఇచ్చిన ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ది బేసిక్ డీటెయిల్స్ స్క్రీన్ విల్ బి అపియర్, ఎంటర్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్ ఇన్ ది జేపీజీ ఫార్మాట్ కానీ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలని చెప్పినారనమాట. అంటే ఇక్కడ సిగ్నేచర్ కదా ఫోటో కావచ్చు సింగిల్ ఫైల్ అని అప్లోడ్ చేయాలి. అదే విధంగా 30 KB నుంచి 100 KB వరకు అయితే ఒక ఫైల్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట జేపీజీ ఫార్మాట్ లో. ఆ ఫైల్ మనం అప్లోడ్ చేస్తే ఇక్కడ సబ్మిట్ కావడం జరుగుతుంది. అదే విధంగా అండ్ అప్లోడ్ ద నెసెసరీ, చూడండి, అండ్ అప్లోడ్ ద నెసెసరీ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట. లైక్ ఈ విధంగా అంటే మీకు మెమోస్ కావచ్చు, తర్వాత ఇతర సర్టిఫికేట్స్ కావచ్చు అనమాట. ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 KB నుంచి అప్ టు 1 MB వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ యొక్క గుర్తుంచుకోండి రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా. ఓకే, తర్వాత మనకి ఒక పేజ్ లో మీకు సంబంధించినటువంటి నేమ్ కావచ్చు, అదే విధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎస్ఎస్ మీకు ముందుగా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఓకే ఇక్కడ చూడండి మీకు సంబంధించినటువంటి ఏదైతే క్యాండిడేట్ సర్ నేమ్ అనమాట, మీకు మార్వేర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక ఫస్ట్ బాక్స్ లో. తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క లైక్ ఈ విధంగా మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ నమోదు చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అక్కడ ఎస్ఎంఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించి ఏదైతే కమ్యూనిటీ డీటెయిల్స్ అనమాట, నథింగ్ బట్టి మీ యొక్క కులం ఒక బీసీడీనా ఏదా, తర్వాత సబ్ క్యాస్ట్ ఉపకులం నథింగ్ బట్టే లైక్ ఇక్కడ మీరు బీసీడీ అయితే యాదవ్స్ కానీ, అదే విధంగా బీసీడీ అయితే ముద్దురాజు కానీ, ఈ విధంగా మీకు సంబంధించి ఉపకులం నథింగ్ బట్టే సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ బాక్స్ లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ ఓకే వీకర్ సెక్షన్ మనకి ఇక్కడ అడుగుతున్నమాట, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ నథింగ్ బట్టే ఎవరైతే ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే ఓసీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇన్ కేసు మీకు ఇక్కడ బీసీ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ అయితే రాదు. ఎవరైతే ఓసీ అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుంటారో వారికి ఇక్కడ డూ యూ చూడండి డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది అనమాట. ఇన్ కేసు మీరు ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ కింద మీరు ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ నథింగ్ బట్ చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీ యొక్క చిరునామా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ సంబంధించి ఏదైతే మీ యొక్క నేము అవన్నీ ఇచ్చేసిన తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్. ఓకే, విలేజ్ ఇవ్వాలి. అదే విధంగా పిన్ కోడ్ ఇవ్వాలి. తర్వాత రాష్ట్రం, తర్వాత డిస్ట్రిక్ట్, మండలం, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఫామ్ లో. ఓకే, అందరూ వెరిఫై చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు వచ్చేసి దాదాపుగా మీకు సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ నథింగ్ బట్టే మీకు ఉన్నటువంటి పుట్టుమచ్చలోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, 10th క్లాస్ మెమోలో మీకు క్లారిటీగా మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి ఇక్కడ అక్కడ లైక్ ఏ విధంగా అంటే మోలన్ రైట్ సైడ్, మోలన్ లెఫ్ట్ అని ఈ విధంగా అయితే మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటాయి ఇక్కడ ఈ యొక్క పుట్టుమచ్చ సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 ఎంటర్ చేయాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఎస్ఎస్సి రూల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు. ఓకే, అదే విధంగా డూ యూ క్లైమ్ రిజర్వేషన్ యాజ్ మెటారిటీ స్పోర్ట్స్ పర్సన్ అడుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ స్పోర్ట్స్ లో మీరు ఏమైనా మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇక్కడ ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఇక్కడ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు స్పోర్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మరి ఇక్కడ మీరు ఏ స్పోర్ట్స్ లో ఏ కేటగిరీలో మీకు సర్టిఫికేట్ ఉందని ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే చూడండి చూడండి నేమ్ ది హైయెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ దట్ యూ పాసెస్ అని ఇక్కడ మనకు పోసెస్ అని మనకి ఇచ్చినారు, మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా క్రీడా పేరు అనమాట. ఓకే, గేమ్ పేరు మీకు ఎంటర్ చేయాలి. అదే విధంగా ఇయర్ ఆఫ్ పార్టిసిపేషన్, మీరు ఏ ఇయర్ లో పార్టిసిపేట్ చేశారు ఏ స్పోర్ట్స్ లో, అదే విధంగా టైప్ ఆఫ్ ది మండల్ ఇవన్నీ మనకి ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ స్పోర్ట్స్ లో సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఏదైతే చూడండి పీడిఎఫ్ ఫార్మేట్ లో అప్ టు 1 MB వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ మీ పేరెంట్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఇదైతే హ్యావ్ యూ ఇండియన్ ఆర్మీ, తర్వాత ఇండియన్ నేవీ, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం కాబట్టి మీకు సంబంధించిన వివరాలు
మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ మీరు నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే చూడండి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డీటెయిల్స్ మనకు అడుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే ఏ సెక్టర్ లో లైక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే, సైనికులు ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రాదు. డైరెక్ట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు డైరెక్ట్ గా ఒకే పేజ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇదివరకు చెప్పాం కదా, దాదాపుగా కేబీ 30 KB నుంచి ఇక్కడ 100 KB ఉన్నటువంటి ఇక్కడ జేపీజీ ఫార్మేట్ లో ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. లైక్ ఏ విధంగా ఏం చేస్తారు, లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక మీ ఫోటో తీసేసుకొని ఒక వైట్ పేపర్ మీద పెట్టండి. వైట్ పేపర్ మీద పెట్టిన తర్వాత ఆ యొక్క వైట్ పేపర్ లో మీ యొక్క ఫోటో కింద, ఓకే, పాస్పోర్ట్ ఫోటో కింద మీరు సైన్ చేయండి. సైన్ చేసి ఫోటో తీసి టోటల్ గా ఇక్కడ ఏ విధంగా అయితే మనకి ఇమేజ్ కనిపిస్తా ఉందో సేమ్ ఆ విధంగా మీరు అందరూ ఏం చేస్తారు, దాన్ని ఇక్కడ క్రాప్ చేసేసి ఇక్కడ ఆ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి క్లిక్ చేయగానే మీకు ఏదైతే ఫోటో తీసుకుంటారో కదా, మీ యొక్క ఫోటోని సిగ్నేచర్ కంబైన్డ్ గా ఆ యొక్క ఫైల్ ని ఇక్కడ ఇచ్చి అప్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. రాగానే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే చూడండి, ఇక్కడ మనకు దానికి సంబంధించి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఫైల్, ఇక్కడ జేపీజీ ఫార్మాట్ మెన్షన్ చేసినారు. అదే విధంగా 30 KB నుంచి 100 KB వరకు ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క పరిధిలో ఉన్నట్లయితేనే ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకొని ఆ డాక్యుమెంట్ అలా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ బేసిక్ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనం ఇది వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మీకు ఏమని చూపిస్తుంది, ఇక్కడ చూడండి ఎన్నో ఓకే ప్రోగ్రెస్ అని కనిపిస్తూ ఉంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ యొక్క పేజ్ లో మీరు ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ చూడండి, లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నథింగ్ బట్టే మీకు సంబంధించి ఏదైతే స్టడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఫస్ట్ క్లాస్ కావచ్చు, సెకండ్ క్లాస్ కావచ్చు, 3rd, 4th, 5th, 6th, తర్వాత అప్ ఇక్కడ మనకు 7th క్లాస్ వరకు అయితే మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు పేజ్ లో ఎంటర్ చేసినప్పుడు మీకు అన్ని స్కూల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అప్ టు 10th వరకు కనిపిస్తూ ఉంటాయి. మీరు అందరూ ఏం చేయాలి, ఇక్కడ మీకు సంబంధించి రెగ్యులర్ స్టడీ లేదంటే ప్రైవేట్ స్టడీ అని ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఫస్ట్ క్లాస్ ఇయర్ లో పాస్ అయ్యారు. అదే విధంగా స్కూల్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, తర్వాత రెసిడెంట్ అడ్రస్ కావచ్చు, అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు డిస్ట్రిక్ట్ కావచ్చు, తర్వాత మండల్ కావచ్చు, అన్ని మీరు యాజ్ పర్ ఇక్కడ మనకి ఏమైతే ఇచ్చినారో ప్రొఫైల్లో అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క పేజ్ ని స్క్రోల్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్ మనకు అడుగుతుంది కాబట్టి మీకు సంబంధించిన లోకల్ స్టేటస్ మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ టు విచ్ యు ఆర్ లొకేటెడ్ యాజ్ ఫర్ స్టడీ రెసిడెన్స్ అనమాట. అంటే మీ డిస్టిక్ ఎక్కడ ఉంది, లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క స్టడీ పత్రాలను బట్టి మీ డిస్టిక్ ఎక్కడ ఉందో ఆ యొక్క డిస్టిక్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ బోనాఫైడ్, ఓకే, బోనాఫైడ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇచ్చినారనమాట. ఈ యొక్క బోనాఫైడ్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, మనకి ఇక్కడ PDF ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. లెస్ దెన్ 1 MB లోపు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే బోనాఫైడ్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దగ్గర కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బోనాఫైడ్. అదే విధంగా తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అనమాట. అంటే 7వ తరగతి వరకు మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్టే బోనాఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ బోనాఫైడ్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చూడండి, సేవ్ స్టడీ రెసిడెన్స్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాదాపు ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అదే విధంగా లోకల్ క్యాండిడేచర్ డీటెయిల్స్ ఇచ్చినాము. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు 3rd స్టెప్ లో డ్రైవర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క 3rd ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవగానే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు, మీ యొక్క జాబ్ సంబంధించిన ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే చూడండి, డూ యూ హ్యావ్ మార్క్స్ ఆర్ CGPA ఇన్ SSC ఆర్ ఈక్వలెంట్ అడుగుతుంది. కాబట్టి మీకు 10th క్లాస్ లో GPA ఉందా, తర్వాత మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ యువర్ మార్క్స్ బట్టి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు 10th క్లాస్ ఇయర్ పాస్ అయ్యారో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్
సర్టిఫికేట్ మీకు సంబంధించినటువంటి 10వ తరగతి సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి లైక్ టోటల్ మార్క్స్ అనమాట, నథింగ్ బట్టే ఇక్కడ 100 పాయింట్లు అనుకోండి. ఓకే, 10 జీపీకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదంటే 600 మార్కులకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ మీరు 600 మార్కులు ఎంటర్ చేయాలి. అదే విధంగా సెక్యూర్డ్ మార్క్స్ వచ్చే దగ్గర అనమాట మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఇక్కడ 600కా 1000కా ఇక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ బాక్స్ లో, ఈ యొక్క సెకండ్ బాక్స్ వచ్చేసి మరి ఇక్కడ మీకు 600 అయితే 600, 1000 అయితే 1000, మీకు 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇన్ కేసు మీకు ఇక్కడ జీపీఏ లెక్కుంటే ఇక్కడ 10 జీపీఏకి మీకు ఇక్కడ ఎంత జీపీ వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ కూడా శాతం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు మినిమం జీపీఏ తర్వాత సిజిపిఏ హెచ్జిపిఏ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే 10 జీపీఏకి మీకు ఎంత జీపీ వచ్చిందని మనకు ఇక్కడ సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటల్ జీపీఏ తర్వాత ఇక్కడ మీకు వచ్చిన జీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇచ్చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఈ విధంగా అయితే ఆ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. డూ హ్యావ్, మనకి ఇదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మనకు అడుగుతుంది. కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మరి ఏ కేటగిరీలో ఉంది ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నేమ్ కావచ్చు, తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ హెవీ వెహికల్. ఓకే, మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు డ్రైవింగ్ పైన మీకు అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ డ్రైవింగ్ లైసెన్స్, మీకు సంబంధించిన ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ అని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై, ఓకే, ఎక్కడ నుంచి ఇష్యూ చేసుకున్నారు ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేసుకున్నారు ఇక్కడ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ అప్ టు, అంటే మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న కాడ నుంచి ఎప్పటి వరకు అది వ్యాలిడిటీ, ఓకే, ఎప్పటి వరకు అది వర్తిస్తుంది, ఎప్పటి వరకు ఏ సంవత్సరం వరకు వర్కింగ్ కండిషన్ లో ఉంటుంది అని యొక్క వ్యాలిడిటీ డేట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. రాగానే ఇక్కడ చూడండి మనకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఇష్యూడ్ కావచ్చు, అదే విధంగా డేట్ కావచ్చు, వ్యాలిడిటీ కావచ్చు, అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. లాంగ్వేజ్ చూడండి ఫ్లూయెన్సీ డీటెయిల్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మరి మీకు ఎన్ని భాషలు వస్తాయి, ఇక్కడ మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వస్తుందని పెట్టాల్సి ఉంటుంది, తెలుగు వస్తే తెలుగు వస్తుందని పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే చూడండి కెన్ రీడ్, అంటే మీరు ఇంగ్లీష్ చదవగలుగుతారని అడుగుతుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్ చదవడానికి వస్తే మీరు ఏం చేయాలి, ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా ఇంగ్లీష్ దగ్గర, ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయాల్సి ఉంటుంది. కెన్ రైట్ అనమాట, మీకు రాయొచ్చు అని అడుగుతాం కాబట్టి ఇంగ్లీష్ అయితే ఇక్కడ టిక్ బాక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు రాయేస్తే రాయొచ్చు అని పెట్టాలి, రాయలేకపోతే మీరు బాక్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, కెన్ స్పీక్, మీకు మాట్లాడొచ్చా ఇంగ్లీష్ లో అడుగుతుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు, రాయొచ్చు, చదవచ్చు అంటే ఇక్కడ 3 బాక్స్ టిక్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు రాకపోతే టిక్ చేసినటువంటి అవసరం లేదు. తర్వాత తెలుగు, మనకు అందరికి తెలుగు వస్తుంది కాబట్టి 3 బాక్సులు టిక్ చేయండి. తర్వాత హిందీ అనమాట, మీకు హిందీ చదవడానికి రాయడానికి మాట్లాడడానికి వస్తే 3 బాక్స్ సెలెక్ట్ చేసుకొని, ఉర్దూ కూడా సేమ్ అనమాట. ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే చూడండి ఇక్కడ డ్రైవర్ పోస్ట్ యూనిట్ ఫర్ రిఫరెన్స్ ఫర్ సెలెక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ గా అన్ని జిల్లాలు మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మరి మీరు ఏ జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో మీరు ఇక్కడ డ్రైవర్ పోస్ట్ కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ఇన్ కేస్ మీరు అన్ని ఎగ్జామ్ లో పాస్ అయ్యి మీకు అలొకేషన్ జరిగినప్పుడు మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ లోనే మీకు ఇక్కడ జాబ్ రావడం జరుగుతుంది, డ్రైవర్ సంబంధించిన జాబ్. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్ లో మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ లో జాబ్ చేయాలనిపిస్తుందో ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లైక్ ప్రిఫరెన్స్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ డ్రైవర్ డీటెయిల్స్ ఉంది కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే డ్రైవర్ జాబ్ కి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శ్రామిక్ స్టూడెంట్, ఇక్కడ శ్రామిక్ సంబంధించిన ఇక్కడ శ్రామిక్ జాబ్ సంబంధించిన ఎవరైతే అప్లికేషన్ చేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇక్కడ శ్రామిక్ జాబ్ సంబంధించిన అప్లికేషన్ చేస్తా ఉన్నారో ఆ యొక్క అభ్యర్థి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది వరకు మనం ఇప్పటి వరకు చూసినాం కాబట్టి ఈ యొక్క శ్రామిక్ కావచ్చు, తర్వాత డ్రైవర్ ఉద్యోగం కావచ్చు అనమాట, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసిన దగ్గరనే ఇక్కడ ఒక పేజ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. అంటే డ్రైవర్ జాబ్ కు డ్రైవర్ జాబ్ కి అప్లికేషన్ చేస్తా ఉన్నారు కదా, ఆ అభ్యర్థులు ఆ పేజ్ ఫిల్అప్ చేయాలి. ఎవరైతే శ్రామిక్ సంబంధించిన జాబ్ కి అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క పేజ్ ని మనము ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డ్రైవర్ జాబ్ కి శ్రామిక్ జాబ్ కి సేమ్ అయితే ఉంటుంది. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ
ఇక్కడ మీకు సంబంధించిన ట్రేడ్ అనమాట. శ్రామిక్ సంబంధించిన ఎవరైతే అప్లికేషన్ చేస్తూ ఉన్నారో అభ్యర్థులు, ఇక్కడ మీ ట్రేడ్, ఐటీ ట్రేడ్, అదే విధంగా ట్రేడ్ నేమ్ అనమాట. లైక్ ట్రేడ్ నేమ్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారు, లైక్ ఏదో మెకానిక్, డీజిల్, తర్వాత ఎలక్ట్రిషియన్, ఫిట్టరా అని ఇక్కడ మీరు ఏ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నారో ఐటీఐలో ఆ యొక్క ట్రేడ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నథింగ్ బట్ బ్రాంచ్ నేమ్. ఓకే, బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన చూడండి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు ఇయర్ లో పాస్ అయినారు ఇక్కడ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే సీట్ మెటల్, తర్వాత ఫిట్టరా మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు సంబంధించిన మార్క్స్, ఆప్షన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత మీకు వచ్చిన మార్క్స్, సెక్యూర్ మార్క్స్ ఎన్ని, అదే విధంగా పర్సెంటేజ్ అవన్నీ మనము స్టెప్ బై స్టెప్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ మీరు కంప్లీట్ చేస్తారు అనుకోండి. ఫిట్టర్ ట్రేడ్ మీరు కంప్లీట్ చేస్తే ఫిట్టర్ సంబంధించిన మీకు మెమో ఉంటుంది కదా, ట్రేడ్ మెమో. ఆ ట్రేడ్ మెమో ఇక్కడ మనం ఏదైతే చూస్ పై క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్రెంటిస్షిప్ సంబంధించిన ఉంటుంది కదా, అప్రెంటిస్ సంబంధించిన ఉన్నట్లయితే సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎస్ అంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. నో అంటే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన మనకు నెక్స్ట్ పేజ్ లో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. యూనిట్ ప్రిఫరెన్స్ ఫర్ సెలెక్షన్ మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. కాగానే మీరు ఏం చేయాలి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సేమ్ అనమాట. ఇదివరకు మనము డ్రైవర్ జాబ్స్ కి ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం, ఆ విధంగానే మీకు ఏ డిస్ట్రిక్ట్ లో జాబ్ చేయాలనిపిస్తుందో ఆ డిస్ట్రిక్ట్స్ అయితే మీరు ఈ విధంగా అయితే లైక్ యువర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ లో మీకు జాబ్ వస్తే బాగుంటుంది ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ శ్రామిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము దాదాపుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అదే విధంగా లోకల్ క్యాండిడేట్స్ ఇచ్చినాము, అదే విధంగా డ్రైవింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇచ్చినాము, అదే విధంగా శ్రామిక్ సంబంధించి కంప్లీట్ గా ఎడ్యుకేషన్ అయితే ఇచ్చినాం అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే మీ పోస్ట్ లకు మీరు అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి మనకి అన్ని స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకు ఇక్కడ ఏదైతే ఒక పేజ్ లోపల క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఇక్కడ ఏదైతే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట, అందరూ కూడా టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పాయింట్స్ చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మనం టోటల్ గా 7 టిక్ బాక్సెస్ ఉన్నాయి అనమాట. ఈ యొక్క 7 టిక్ బాక్స్ కి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అన్ని బాక్స్ టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ కి ఐ అగ్రీ టు అబౌట్ ఆల్ ఇక్కడ ఆ అగ్రీ పైన క్లిక్ చేయ, ఇక్కడ మనకు అగ్రీ పైన క్లిక్ చేయగానే పైన ఇక్కడ మనకు పైన బాక్స్ లో టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ అగ్రీ ఉంది కదా, క్లిక్ చేయగానే ఆ అగ్రీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది అనమాట. యొక్క ఓటీపీ ఇక్కడ ఏదైతే చూడండి ఎంటర్ ఓటీపీ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ ప్రివ్యూ డ్రైవర్ అప్లికేషన్ లేదంటే ప్రివ్యూ శ్రామిక్ అప్లికేషన్, అంటే మీరు ఏ జాబ్ కి అయితే అప్లికేషన్ చేసినారో ఆ యొక్క జాబ్ సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రివ్యూ చూసుకోవచ్చు. ఆ తర్వాత కరెక్ట్ ఉన్న డేట్స్ అన్నట్లయితే మీరు ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ లో తెలియక మీరు మిస్టేక్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఎడిటర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అవ్వగానే ఇక్కడ డౌన్లోడ్ డ్రైవర్ అప్లికేషన్ కదా, క్లిక్ చేయగానే సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. అదే విధంగా డౌన్లోడ్ శ్రామిక్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే శ్రామిక్ జాబ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీకు సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే విధానం కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా అప్లికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమేమి ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 28 తారీఖు వరకు టైం ఇచ్చారు అనమాట. మీరు అందరూ కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోండి. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.